రోజు కూడా ఇరాన్ లో అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఆగట్లేదు. అంతే ధీటుగా ఇరాన్ కూడా కౌంటర్ అటాక్స్ చేస్తోంది. ఇరాన్ స్థావరాలను అమెరికా దళాలు ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తున్నాయి. మందుగుండు సామగ్రిని మరింత లోపలకు తరలించేందుకు అమెరికాకు రూట్ కూడా క్లియర్ అవుతోంది. టెహ్రాన్లోని ఓ షాపింగ్ ఏరియాలో ఇజ్రాయెల్ ఫోర్సెస్ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక రాత్రి కూడా ఇరాన్ దళాలు ఇజ్రాయెల్ పై మిసైల్స్ అటాక్ ఆపలేదు. సెంట్రల్ ఇజ్రాయెల్లో దాడులు జరిగినట్టుగా అక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా బార్డర్లో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలను పట్టణాలు వదిలి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరిస్తోంది. కౌంటర్ పార్ట్గా బీరూట్లోని హిజ్బుల్లా స్థావరాలను ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేస్తూ ఉన్నాయి. అజర్బైజాన్లోని నచ్వాన్ ఎన్క్లేవ్ టార్గెట్లను ఇరానియన్ డ్రోన్లు ఢీకొట్టిన ఒక రోజు తర్వాత అజర్బైజాన్ తన దౌత్యవేత్తలను ఇరాన్ నుండి ఉపసంహరించుకున్నట్టుగా తెలుస్తోంది. అజర్బైజాన్ అధికారుల ప్రకారం ఒక డ్రోన్ నచ్వాన్లోని విమానాశ్రయ టెర్మినల్ ఢీకొట్టగా మరొకటి పాఠశాల సమీపంలో పేలి పౌరులకు గాయాలయ్యాయి. ఇక మూడవ డ్రోన్ దాని లక్ష్యాన్ని ఢీకొట్టే లోపే జెట్లు వాటిని కూల్చేశాయి. అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హం అలియేవ్ ఈ సంఘటనను ఉగ్రవాద చర్యగా ఖండిస్తూ టెహ్రాన్ వివరణ ఇవ్వాలంటున్నారు. క్షమాపణ చెప్పాలి అనంటూ డిమాండ్ చేస్తున్నారు. రెండు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నందున అజర్బైజాన్ సాయుధ దళాలను హై అలర్ట్ లో ఉంచాలని కూడా ఆయన ఆదేశించారు. استهداف المبنى بشكل كامل. ఇక అటు లండన్లోని యూదులపై నిఘా పెట్టారు అన్న అనుమానంతో దర్యాప్తు చేపట్టిన బ్రిటిష్ పోలీసులు ఇరాన్ తరపున గూఢచర్యం చేస్తున్నారు అన్న అనుమానంతో 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు ఇరానియన్ అని, ముగ్గురు బ్రిటిష్ ఇరానియన్ జాతీయత కలిగి ఉన్నారని, ఉత్తర లండన్లోని బార్నెట్, లండన్కు 24 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న వాట్ఫోర్డ్ పట్టణంలో అరెస్ట్ చేసిన తర్వాత వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా కొంతమంది డిటెక్టివ్స్ చెప్తున్నారు. అదుపులోకి తీసుకున్న 4 వ్యక్తులు కూడా 22 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు గలవారంటూ పోలీసులు చెప్తున్నారు. మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు పూర్తి అప్డేట్స్ మనకు అందించడానికి. శివ, అంతకంతకు పెరుగుతోంది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాజా పరిణామాలు ఏం చెప్తున్నాయి ఒకసారి చెప్పండి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ప్రారంభమైన యుద్ధం 7వ రోజు కూడా కొనసాగుతుంది. ఇరాన్ లో అమెరికా ఇజ్రాయెల్ దాడులు తగ్గట్లేదు. అంతేకాకుండా దానికి ధీటుగా, రెండు దేశాలకు ధీటుగా ఇరాన్ కూడా కౌంటర్ అటాక్ చేస్తోంది. ఇరాన్ స్థావరాలను అమెరికా దళాలు ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తున్నాయి. ఇది ఏదైతే వారి దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రిని మరింత లోపలకు తరలించేందుకు అమెరికా రూట్ క్లియర్ అవుతున్నట్లుగా కూడా ప్రధానంగా అర్థమవుతోంది. మరోవైపు టెహ్రాన్లోని షాపింగ్ ఏరియాలో ఇజ్రాయెల్ ఫోర్సెస్ దాడులు చేసినట్లుగా కూడా అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక రాత్రి కూడా ఇరాన్ దళాలు ఇజ్రాయెల్ మిసైల్స్ అటాక్ ఆపట్లేదు. సెంట్రల్ ఇజ్రాయెల్ లో దాడులు జరిగినట్లుగా కూడా అక్కడి స్థానికులు చెప్తున్నారు. అక్కడికి వస్తున్న శబ్దాలను బట్టి వారంతా కూడా దాడులు జరుగుతున్నాయనేది కూడా చెప్తున్నారు. ఇక లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ లో హెజ్బుల్లా బార్డర్ లో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలను పట్టణాలు వదిలి వెళ్లిపోవాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక కౌంటర్ పార్ట్ గా బీరూట్ లోని హెజ్బుల్లా స్థావరాలను ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేస్తూ ఉన్నాయి. అంటే ఒక దేశానికి సంబంధించి మరొక దేశం దాడులు ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. మరోవైపు అమెరికా స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో ఈ గల్ఫ్ కంట్రీస్, పశ్చిమాసియా దేశాల్లో ఈ అమెరికా స్థావరాలను ఏర్పరచుకునేందుకు అవకాశం కల్పించి షెల్టర్లు ఇచ్చిన నేపథ్యంలో ఈ ఎయిర్ బేస్ల పైన, సైనిక స్థావరాలపైన దాడులు చేస్తున్నారు. ఏదైతే కువైట్ కానీ, జోర్దాన్, బెహ్రెయిన్, యుఏఈ లాంటి కంట్రీస్ ఏవైతే గల్ఫ్ కంట్రీస్, జీసీసీ గ్రూప్ ఆఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కి సంబంధించిన కంట్రీస్ ఏవైతే వాటిపైన, ఇటు పశ్చిమాసియా దేశాల్లో కూడా ప్రధానంగా మొత్తం అమెరికాకు మద్దతు ఇచ్చిన 14 దేశాల్లో ఉన్న ఎయిర్ బేస్ల పైన, సైనిక స్థావరాలపైన ఇరాన్ దాడులు చేస్తోంది. మరోవైపు
ఇటు అజర్బైజాన్ లోని నచివన్ ఎన్క్లేవ్ లోని టార్గెట్లను ఇరానియన్ డ్రోన్లు ఢీకొట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఇది ఆ ఢీకొట్టిన ఒక రోజు తర్వాత అజర్బైజాన్ తన దౌత్యవేత్తలను ఇరాన్ నుంచి వెనక్కి పిలిపించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా ఈ దాడులు ప్రతిదాడులతో ఈ 7వ రోజు పశ్చిమాసియా మొత్తం అట్టుడుకుతోంది. ఇక ఇటువైపు అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఎటువంటి వెనకడుగు వేయకుండా దాడులు చేస్తున్న ఇరాన్ స్థావరాల లక్ష్యంగా అమెరికా దళాలు అటాకింగ్ కు పాల్పడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా అమెరికా ఇరాన్ ను తక్కువ అంచనా వేసినట్టుగా కూడా ప్రధానంగా భావిస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఖమేనీని లేపేస్తే అంతా సైలెంట్ అవుతారని కూడా వారు భావించారు. కానీ ఇరాన్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైన నేపథ్యంలో ఇటు అమెరికా గానీ, ఇజ్రాయెల్ గానీ ఇరాన్ ను తక్కువ అంచనా వేసినట్లుగానే ప్రధానంగా అర్థమవుతుంది. అంటే సుప్రీం లీడర్ చనిపోయారు కాబట్టి వారు వెనకడుగు వేసే అవకాశం ఉందనేది కూడా వారంతా భావించారు. కానీ అయితే శివ, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఖమేనీ చనిపోయాక ఇరాన్ తన చేతుల్లోకి వచ్చేస్తుంది అని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఇరాన్ ధీటుగా సమాధానం చెప్తోంది. అసలు ఏదన్నా ఒక ప్రణాళిక ఉందా ట్రంప్ దగ్గర అని కొంతమంది విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాలనా పరంగా మార్పులు రావాలన్నారు, పాలనా పరంగా నాకు చాలా క్లారిటీ ఉందన్నారు. ఆ తర్వాత మళ్ళీ మాట మార్చేశారు ట్రంప్. ప్రస్తుతం అసలు ఇది ఎన్ని రోజులు వెళుతుంది, ఎందాకా వెళుతుంది అన్నది కూడా ఎవరు ఊహించలేక చెప్పకున్నారు. డెఫినెట్ గా మాత్రం తన అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకునే నిర్ణయాలు పాలనా పరంగా కానీ విదేశాలను తన చెప్పు చేతలు పెట్టుకోవాలనే విధంగా మొదట టారిఫ్లు విధించడం, వారి టారిఫ్ల రూపంలో మాట వినకపోతే ఈ దాడుల రూపంలో వారి చెప్పు చేతలు తెచ్చుకోవాలని ప్రయత్నించారు. దానిలో భాగంగా మొదట వెనిజులా అధ్యక్షుని, అదేవిధంగా పక్కనే ఉన్న వెనిజులా అధ్యక్షుని క్యాప్చర్ చేసి అతన్ని బందీగా చేసుకుని భార్యతో పాటు తీసుకుని న్యూయార్క్ లో బంధించారు. అతనికి సంబంధించిన వెనిజులా చమురు నిల్వలని కూడా ఆయన అధీనంలో తీసుకుని అక్కడి నుంచి వ్యాపారం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇరాన్ ను కూడా అదే విధంగా చేయాలని భావించారు. కానీ ఇరాన్ సముద్రాలు దాటి వేరే ప్రాంతం వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ఇక్కడ ప్రధానంగా దాడి చేసిన నేపథ్యంలో ప్రతిఘటన ఎదురైంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడో అంటే లాస్ట్ నవంబర్ లోనే ఖమేనీని లేపేయడానికి అంతమొందించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేశారంటూ కూడా కొంత ప్రచారం జరిగింది. ఫైనల్ గా ఇప్పుడు ప్రణాళికను ఇంప్లిమెంట్ చేశారు. ఇజ్రాయెల్, అమెరికా రెండు కూడా సంయుక్తంగా దాడులు చేసిన నేపథ్యంలో ఖమేనీ హతమయ్యారు. కానీ ఖమేనీ హతమైన తర్వాత వెనకడుగు వేస్తుంది ఇరాన్ అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ప్రతిఘటన ఎదురవుతుంది. ఇంకా 14 దేశాల్లోని యుఎస్ ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడులు చేసింది. అయితే ఇలాగే ఇజ్రాయెల్ ఐరన్ డోములు ఏవైతే ఉన్నాయో ఆ డోములను దాటుకుని మరి పెను విధ్వంసం సృష్టిస్తుంది. ఇరాన్ మిసైళ్లను వినియోగించి అమెరికాను, ఇజ్రాయెల్ కు వణుకు పుట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మీరు అడిగినట్లుగా ఈ యుద్ధం ఇప్పట్లో ఆగుతుందా, ఎంతకాలం కొనసాగుతుంది ఏంటి అనేది కూడా ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. కానీ ట్రంప్ మాత్రం వారు చర్చలకు అడుగుతున్నారు. మేము వెనకడుగు వేసే ప్రసక్తి లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తుంటే మేము ఎక్కడ కూడా చర్చలకు పిలవలేదంటూ కూడా ఇరాన్ చెప్తుంది. వారు దాడులు చేస్తే మేము కూడా ప్రతి దాడులు చేస్తామంటూ కూడా ఇంకా దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రజెంట్ చూసుకుంటే మాత్రం ఈ పశ్చిమాసియాలో 7వ రోజు యుద్ధం కొనసాగుతుందని చెప్పాలి. రైట్ శివ, థ్యాంక్ యూ. చూడొచ్చు 7వ రోజు కూడా భీకర యుద్ధం ఇంకా